గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఇప్పుడే మిమ్మల్ని కలుసుకుంటున్నాను లైవ్లో. క్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ వందనములు. హాయ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ ఆలారియు. మరి క్రీస్తు ప్రభునామంలో ప్రేమతో మీ ముందుకి లైవ్లో వచ్చాను. ఓకే, కొన్ని పరిస్థితులలో రాలేకపోయాను. మరి ప్రస్తుతం అనంతపురం జిల్లా కక్కలపల్లి నియర్ సాక్షి ఆఫీసు, కక్కలపల్లి టమోటా మండి దాటిన తర్వాత కక్కలపల్లి వస్తుంది. కక్కలపల్లి ఇక్కడ మంగళాల కాలనీ, నా సొంత చర్చిలోని. మరి ప్రస్తుతం ఇక్కడే ఉంటున్నాను. మరి ఇక్కడ ప్రతిరోజు మీరు ఆసక్తి కలిగిన వారు ఉదయం నుంచి 6 గంటల లోపలే ప్రార్థన చేసుకోవాలనుకున్నా, ప్రార్థన చేయించుకోవాలనుకున్నా, మీ సమస్యలు ఏమైనా చెప్పుకోవాలనుకున్నా మరి రావచ్చు. ఉదయం నుంచి మార్నింగ్ 6 నుంచి సాయంత్రం 6 వరకు రావచ్చు. మరి నెక్స్ట్ మంత్ అయితే మరి అక్కడ గారదిన మండలము కనంపల్లి, నా సొంత ఊర్లో అక్కడ మినిస్ట్రీగా ఏర్పాటు చేశాను కదా, దైవకృపా సరస్వతి గాస్పల్ మినిస్ట్రీ. మరి జూన్ నుంచి అక్కడ ఆదివారం నడపాలనుకుంటున్నా. మరి ఇక్కడ టైమింగ్ అయితే మరి చెప్తాను. ఇక్కడ ప్రజెంట్ అయితే కక్కలపల్లిలో నా సొంత చర్చిలోనే ఇక్కడ నేను ఉంటున్నాను. మరి ప్రతిరోజు మీరు రావచ్చు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వచ్చి ఆసక్తి కలిగిన వారు స్త్రీలు కానీ పురుషులు కానీ వచ్చి ప్రార్థన చేసుకొని మరి మీ సమస్యలు చెప్పుకొని ప్రార్థన చేయించుకొని వెళ్ళొచ్చు. మరి అలంకరణపేట అయితే ఇంకా కొద్దిగా సమయం, అక్కడ ఒక మందిరం ఉంది నాది. దేవుని కృపను బట్టి 3 మందిరాలు కట్టించాను. అక్కడ సమయం తీసుకుంటాను నడపడానికి. మరి అక్కడ వాళ్ళు కానీ ఎవరైనా కూడా రావచ్చు. మరి 3 మందిరాలు బట్టి మీరు కూడా ప్రార్థన చేయండి, మంచిగా నడిపించాలని మరి దేవుని అడుగుతున్నాను. సమయాన్ని బట్టి అడుగుకుంటున్నాను. మరి దేవుడే కార్యం చేస్తాడని ఉంటున్నా. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉంటున్నాను. మరి ఈ విషయాలు మీరు గమనించండి. ఈ ప్రకటనలు అలంకరణపేటలో, తాడిపత్రవేరుటిలో అలంకరణపేటలో అక్కడ కూడా దేవుడు ఒక మందిరం ఇచ్చాడు. మరి ప్రజెంట్ అయితే కక్కలపల్లిలో నేను ఉంటున్నాను. నా మందిరమే, సొంత మందిరము. నెక్స్ట్ కనంపల్లిలో గాదెనవాడలో జూన్లో నుంచి అక్కడ ప్రతి ఆదివారం నడిపించాలని ఫిక్స్ అయ్యా. మరి అక్కడ టైమింగ్స్ అయితే మరి వేరేగా ఉంటాయి. మరి వాటిని కూడా ప్రార్థన చేయండి. నశించిపోతున్న ఆత్మల పట్ల, మరి నేను చేస్తున్న పరిచర్య పట్ల కూడా ఆత్మీయులు, నన్ను ప్రేమించేవాళ్ళు, నా పట్ల అభిమానించేవాళ్ళు నా కోసం ప్రార్థన చేయాలని కూడా మనసారా కోరుకుంటున్నాను. మరి ఈ విషయాన్ని బట్టి ఇక్కడైతే మరి ప్రతిరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా మీరు ప్రార్థన చేసుకొని రావచ్చు. కాబట్టి మీకు కావాల్సినటి అవసరాలు ఏవైనా కూడా మీరు తీసుకొని వచ్చి ప్రార్థనలు గడిపి వెళ్ళచ్చు. ఈ విషయాన్ని గమనించాలి. మరి ఇప్పుడు మనము కొన్ని విషయాలు, దేవుని విషయాలు మాట్లాడతాం. ఇక్కడ దావీదు రాసిన కీర్తనలు 37లో వాక్యం ఏం చెప్తుంది? నా ప్రియమైన సంగమా చెప్తుంది అంటే, చెడ్డవారిని చూసి నీవు మస్తరపడుకుము, దుష్కార్యములు చూసి వ్యసనపడుకుము. వారు గడ్డి వలె వాడిపోతారు, పచ్చనాకురు వలె ఎండిపోతారు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. నా ప్రియమైన సంగమా, మనము ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే, అందుకే దేవుడు మనల్ని మనం పరీక్షించుకోవాలి. మనం చెడ్డవారిని చూసి ఒక్కొక్కసారి బాధ, వేదన, దుఃఖము అన్నీ కలుగుతాయి. కానీ దేవుడు ఏమంటున్నాడు? ఆ చెడ్డవారిని చూసి నువ్వైనా నేనైనా వ్యసన పడుకోము అంటున్నాడు దేవుడు. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మనం చెడ్డవారి మనసు కలిగి, ఆలోచన కలిగి, తలంపు కలిగి, మరి ఆ పనులు కలిగి, ఆ హృదయం కలిగి నువ్వు నేనేమైనా జీవిస్తున్నావా అనే విషయాన్ని గమనిస్తే, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు మనకి మనస్సాక్షి, నీకు నాకు మనస్సాక్షి అనేది ఉండాలి. ఎందుకంటే ఈ మనస్సాక్షి అనేది ఉన్నప్పుడు నువ్వు నేను ఆ చెడ్డ స్వభావం కలిగి జీవిస్తున్నావేమో తెలియదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఆ చెడ్డ స్వభావం కలిగిన వారిని చూసి నువ్వు నేను వ్యసనపడకము అంటున్నాడు. అంటే ఆ చెడ్డ స్వభావం కలిగిన మనసు మనలో కూడా ఉంటుందో లేదో నువ్వు నేను పరీక్షించుకోవాలి.
ఎందుకంటే అలా పరీక్షించుకున్నప్పుడు దేవుడు చెప్తున్న మాటని నువ్వు నేను గమనించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ స్పష్టంగా దేవుడు చెడ్డవారిని చూసి వ్యసన పడుకోము అంటున్నాడు. చెడ్డవారిని, వీళ్ళు చెడ్డవారేమో, వీళ్ళు దుర్మార్గులేమో, వీళ్ళు వ్యభిచారులేమో అనుకొని మనం ఆలోచన చేయడానికంటే ముందు నువ్వు నేను నాలో నీలో చెడ్డ మనసు కలిగి జీవిస్తున్నామా, చెడు ఆలోచన కలిగి జీవిస్తున్నామా, చెడు హృదయం కలిగి జీవిస్తున్నామా, మరి చెడు తలంపులతో జీవిస్తున్నామా, ఆ చెడ్డ మనసు కలిగి నువ్వు నేను జీవిస్తున్నామో లేదో ఒక్కసారి పరీక్షించుకోవాలి. దేవుడు నీకు నాకు తెలియపరుస్తున్నాడు. కాబట్టి అలాంటి మనసు కలిగిన వారు నువ్వైనా నేనైనా ఉంటే వారి గురించి వ్యసన పడుకోము అంటున్నాడు దేవుడు. నిజంగా ఇంత బాగా చెప్తున్నాడు కదా. తర్వాత మరి ఏమంటున్నాడు, దుష్కార్యములు చేయవాళ్ళు చూసి నువ్వు వ్యసన పడుకో. పదే పదే దుష్కార్యాలు చేస్తూ ఉంటారు చాలామంది. ఎందుకు చేస్తుంటారు అంటే, మనం దుష్కార్యాలు వీళ్ళు ఎప్పుడు ఎందుకు చెడ్డ మనసుతో చేస్తూ ఉంటారు, చెడు ఆలోచనలతో చేస్తుంటారు, ఎందుకు వీళ్ళు ఎప్పుడు ఇలాంటి కార్యాలు చేస్తున్నారని దేవుడు వ్యసన పడుతూ ఉంటున్నాడు. ఎందుకంటే నువ్వైనా నేనా మనం చేసే కార్యాలు, మనం చేసే పనులు, మనం చేసే వాటిని ఎలా ఉన్నాయో అని నువ్వు నేను పరీక్షించుకున్నప్పుడు ఆ చెడ్డ కార్యాలు, దుష్కార్యములు నువ్వు నేను చేస్తున్నామో తెలుసుకున్నప్పుడు మరి అప్పుడు మనం ఆలోచన చేసినందుకే దుష్కార్యం చేస్తున్న వారిని చూసి నువ్వు నేను వ్యసన పడొద్దు అంటున్నాడు. అంటే అంతకంటే ముందు మనలో మనం చేస్తున్న కార్యాలు, దుష్కార్యములు ఏమైనా చేస్తున్నావా, చెడ్డ కార్యాలు ఏమైనా మనం చేస్తున్నావా అని మనం గమనిస్తే, మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు ఇన్కేస్ నువ్వైనా నేనైనా అలాంటివి ఏమైనా చేస్తుంటే, దుష్కార్యాలు ఏమైనా చేస్తుంటే వాటిని క్షమాపణ అడిగి తొలగించుకుంటే పర్వాలేదు. లేకుంటే ఆ దుష్కార్యములు చేస్తున్న వారిని చూసి నువ్వు నేను వ్యసన పడద్దు అంటున్నాడు దేవుడు. తర్వాత వాళ్ళు ఎలా ఉంటారంట అంటే, గడ్డి వలె వాడిపోతారు, ఎండిపోతారు. అది ఎక్కడ వెళ్ళి పడిపోతుందో గాలి పొట్టు వలె వెళ్ళిపోతుందో అని చెప్తున్నాడు. నిజంగా అందుకే ఎందుకు ఆ చెడ్డవారిని చూసి నువ్వు వ్యసన పడకు, మసలు పడకు మరి అని చెప్తున్నాడంటే, అలాంటి మనసు నీలో నాలో ఉంటే కూడా ఏమంటున్నాడు, గడ్డి వలె వెండిపోయి గాలి వలె ఎక్కడ పడుతుందో తెలియదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నా ప్రియమైన సంగమా, నువ్వైనా నేనైనా అలా జీవిస్తున్నామేమో. మనల్ని మనం పరీక్షించుకొని పశ్చాత్తాపడాలి. దేవునికి ఎవరు ఎక్కువగా ఇష్టపడతారంటే, చేసిన పొరపాట్లు ఏవైనా తెలిసి తెలియని పొరపాట్లు నువ్వైనా నేను చేసింటూ క్షమాపణ అడుగుతూ పశ్చాత్తాపడుతూ దేవుని సహాయం కోరుతూ మరి ఆ పొరపాట్లు చేయనని దేవునితో ఒప్పుకొని జీవిస్తున్నప్పుడు మాత్రమే నన్నైనా దేవుడు క్షమించి మరి ప్రేమించి రక్షించి మరి మంచి మార్గంలో నడిపించడానికి దేవుడు ఇష్టపడతాడు. లేదంటే ఆ గడ్డి వలె ఎండిపోవాలి, గడ్డి వలె రాలిపోవాలి. అది ఎక్కడ గాలి కొట్టుకొని వెళ్ళిపోతుందో తెలియదు నా ప్రియమైన సంగమా. అందుకే మనం చేస్తున్న ప్రతి పనుల్లోనూ, ప్రతి ఆలోచనలను, ఎందుకంటే మన మనసులు వెళ్ళి 3 పూట్ల మంచి ఆహారం తింటూ, మంచి బట్టలు వేసుకొని మంచిగా వెళ్తూ ఉంటాం. సరే, మనకి గడ్డి తీసుకొచ్చి ప్లేట్లో పెడితే నువ్వైనా నేనైనా తింటామా అంటే తినం. ఇది గడ్డి ఎలా తినాలి అనుకుంటాం. సో అందుకే మనం చేస్తున్న ఆలోచనలు, మనం చూస్తున్న చూపులు, మనం చేస్తున్న తలంపులు, మనం చేస్తున్న కార్యాలు మనకి తెలుసు ఇవి కరెక్టా కాదా అని మనల్ని గ్రహించుకొని చేయగలిగిన జ్ఞానము మనుషులకి దేవుడు ఇచ్చాడండి, నీకు నాకు. అందుకే గడ్డిని తినం కదా. అలాగే మనం చేస్తున్న పనుల్లో కానీ, ఆలోచనలో కానీ, మనం అన్ని కార్యాలు కానీ ఇలాంటివి కలిగి నువ్వు నేను జీవిస్తుంటే క్షమాపణ అడిగి పశ్చాత్తాపడి మనిషిలాగా మరి దేవునితో జీవించి దేవుని చిత్తానుసారంగా నడవగలుగుతాం. లేకుంటే ఈ లోక ఆశల కోసము, ఈ లోక తలంపుల కోసము మరి అనేక చెడ్డ మనసు కలిగి చెడ్డ కార్యాలు చేస్తూ గడ్డి వలె రాలిపోయి నువ్వు నేను మరి రాకడలో ఎత్తబడకుండా, పరలోకము లేకుండా నరకము ఎంతో భయంకరమైనదండి. ఆ విషయాన్ని నువ్వు నేను గమనించి మరి పశ్చాత్తాపడాలి, క్షమాపణ కడగాలి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. రాకడలో ఎత్తబడడం అంత ఈజీ కాదు, పరలోకం స్వతంత్రించుకోవడము అంత ఈజీ కాదు. నువ్వు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని 24 గంటలు
భయంతో భక్తితో దేవుని యందు గడగడ వణుకుతూ మనం ఏమి ఆలోచిస్తున్నాము, ఏమి చూస్తున్నాము, ఏమి మాట్లాడుతున్నాము, మనం చేసే కార్యాలు ఎలా ఉంటున్నాయని నువ్వు నేను పరీక్షించుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మాత్రమే ఆయన నడిపించడానికి ఇష్టపడతాడు. ఆయన మార్గాన్ని నువ్వు నేను నడుచుకోవడానికి ఇష్టపడతాడండి. కాబట్టి ఈ విషయాలు నువ్వు నేను గమనించాలి. అందుకే ఆ వాక్యం ఎంతగా సెలవిస్తుంది, చెడ్డవారిని చూసి నువ్వు మస్తరపడకు అన్నప్పుడు నేను చెడ్డవారిని చూస్తా మస్తరపడకూడదు అని అనుకుంటే నువ్వు నేను ఫస్ట్ మనం చెడ్డవారిలాగా ఉంటున్నావా, మరి నీతిమంతులాగా ఉంటున్నామా, మనస్సాక్షి కలిగి సాక్ష్యం కలిగి మనల్ని మనం కాపాడుకొని జీవిస్తున్నామా అనే విషయాన్ని నువ్వు నేను పరీక్షించుకోవాలి. అందుకే మనం చేస్తున్న కార్యాలు ఎలా ఉంటున్నాయి, చెడ్డ కార్యాలు ఉంటున్నాయి, అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అనేక రకాలుగా జీవిస్తున్నామా నువ్వు నేను అనే విషయాన్ని గమనించి మరి ఆ కార్యాలను ఆపి క్షమాపణ అడిగి పశ్చాత్తాపడినప్పుడు మాత్రమే దేవుడు సహాయము ఉంటుందండి. అందుకే ఈ విషయాన్ని గమనించాలి. నా ప్రేమ లేదంటే గడ్డి వలి రాలిపోతారు, గడ్డి వలి ఎండిపోతారు. ఈ విషయాల్ని గమనించాలని మరి నువ్వు నేను దేవునికి ఇష్టంగా వాక్యానుసారంగా మరి జీవించాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ విషయాల్ని గమనిస్తారు కదా. మరి వాక్యం చదవడానికి ప్రతి ఒక్కరు, నువ్వు క్రైస్తవుడైనా సరే, ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, అందరినీ యేసు ప్రభు అందరినీ ఒకేలాగా ప్రేమించడం ఆయన న్యాయవంతుడండి. నిశ్చయంగా న్యాయం తీర్చగలిగిన దేవుడండి. స్పష్టంగా అందరినీ ఒకేలాగా చూసే ప్రేమ కలిగిన దేవుడండి. అలాంటి మంచి నా యేసయ్యని నువ్వు నేను ఈ విధంగా జీవించాలని కోరుకుంటున్నాడు. మరి అందరూ కూడా మీ దగ్గర బైబుల్ లేకుంటే మీరు ఎవరైనా సరే మరి మొబైల్లోనే మీ లాంగ్వేజ్లో మీకు ఇష్టమైన మీ భాషల్లోనే బైబుల్ని డౌన్లోడ్ చేసుకొని ప్రతిరోజు కీర్తనలు సామెతలు చదవండి. అవి మంచిగా అర్థమవుతాయి. తర్వాత అనేక రకాలైన మరి చదువుతూ నువ్వు నేను మంచిగా ప్రవర్తన కలిగి జీవించాలి. మన మనస్సు మారి జీవించాలి. మోక్షానికి నడిపించేది ఒక పరిశుద్ధమైన గ్రంథం మాత్రమే. అది కులం కాదు, మతం కాదు, జాతి కాదు, ఏది కాదు. ఎవరైనా ఆయన ప్రేమించవచ్చు, ఎవరైనా ఆరాధించవచ్చు, ఎవరైనా, కానీ న్యాయమందు మాత్రమే దేవుడు ఆయన వినగలడు, చూడగలడు. అన్యాయానికి ఆయన కర్త కాదండి. కాబట్టి ఈ విషయాన్ని గమనించిన ప్రేమన సంగమా మరి అందరూ కూడా అలా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. మరి ఇక్కడ రావాలనుకుంటే మీరు ఎవరైనా సరే మరి అనంతపురం జిల్లా రుద్రంపేట బైపాస్ నుంచి సాక్ష్య స్నేహిరు టమోటా మంది మాట్లాడుతూనే కక్కలపల్లిలో మంగళల కాలనీలో దైవకృప ప్రేయర్ చర్చి అంటే ఎవరైనా చెప్తారు. ఇక్కడికి వచ్చి ప్రతిరోజు ఆసక్తిగా మీరు ప్రార్థనలో వాక్యాల ఆత్మీయతలో బలపడాలంటే ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీకు ఆహ్వానం ఇస్తున్నాను. వచ్చి ప్రార్థనలు గడిపి మీ స్థితిని మార్చుకోవాలని, మరి అనేక విషయాలు దేవునితో మొరపెట్టుకోవాలని మనసారా కోరుకుంటున్నాను. మరి ఆసక్తి కలిగిన వారు రావాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ వాక్యం విని ప్రార్థన ఏంది, వాక్యం అన్ని విషయాల్లో బలపడాలని మనసారా కోరుకుంటూ మరి వాక్యం విన్నందుకు, ఈ మాటలు విన్నందుకు, మీకు మరి అన్ని విషయాలు విన్నందుకు, ప్రార్థనలో వాక్యంలో ఆత్మీయస్థితిలో మంచిగా బలపడుతూ మరి మోక్షాన్ని స్వతంత్రించుకుంటారని మనసారా కోరుకుంటూ ఈ వాక్యాన్ని విన్నందుకు మీకు కృతజ్ఞత చెల్లించుకుంటూ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ గంగా. బాయ్. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.